ఇన్ఫిల్ట్రేషన్, చొరబాటు అని మనం అంటాం సామాన్యంగా. మరి ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిణామాల్ని, అలాగే ఒక రకంగా ఇప్పుడు సొసైటీలో జరిగేటువంటి అంతర్గతమైన అనేక రకాలైన టర్మాయిల్స్ అని మనం అంటాం. వాటన్నిటికి కూడా ఇది కారణంగా మనం భావించవచ్చు. ఎలా ఈ చొరబాటు, అలాగే చొరబాటుదారుల వల్ల మన సమాజం, ముఖ్యంగా భారతీయ సమాజం, అలాగే ఈ యొక్క దేశం ఎలా ఇబ్బందులకు గురవుతుంది అనేటువంటి అనేక అంశాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ముఖ్యంగా చొరబాటుదారుల్లో మహిళల యొక్క పాత్ర ఏంటి, వారు ఏ విధంగా మన దేశంలోకి అడుగు పెడుతున్నారు, అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎలాంటి వృత్తులు చేస్తూ ఈ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారనే అనేక అంశాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కేరళ అనే రాష్ట్రాన్ని కనుక ఎప్పుడైతే మనం స్కాన్ చేసి చూసినట్టయితే, కేరళ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ లిటరసీ రేట్, అలాగే అక్కడ ఉన్నటువంటి కల్చరల్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి అటువంటి కేరళలో యాంటీ టాస్క్, ఇక్కడ మనం టెర్రరిస్ట్ స్క్వాడ్ అని ఏటీఎస్ అని మనం అంటాం. కేరళలో ఒక స్పెషల్ ఫోర్స్ ఉంది, దాని పేరు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, టెర్రర్ యాక్టివిటీస్కి సంబంధించిన వ్యక్తులను కానీ, వ్యవస్థల్ని కానీ, సంస్థల్ని కానీ, అలాగే ప్రోత్సహించే అనేక రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ నెట్వర్క్స్ని కానీ వాళ్ళు ఆ కుట్రను బయటపెట్టడం, పట్టుకోవటం, రీట్రేస్ చేయడం, సోర్స్ ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టడం, ఇలా రకరకాలైనటువంటి పాత్రలను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన బృందం నిర్వహిస్తోంది. చాలా సమర్థవంతంగా ఉంది. ఎందువల్ల అంటే మనకి ఏటీఎస్ వల్లే అనేక రకాలైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. అసలు దేశం విస్తుపోయేటువంటి అంశాలు ఏంటి అంటే, కేరళ సమాజం ఏదైతే ఉందో అంత పకడ్బందీగా ఉన్నటువంటి ఆ సమాజంలో, ఆ సొసైటీలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మహిళలు ఆ సమాజంలో ఎవరికంట పడకుండా అక్కడ ఉండటం, గుట్టుగా వాళ్ళ యొక్క కార్యకలాపాలు నిర్వహించడం, అలాగే వాళ్ళ యొక్క రహస్యమైనటువంటి ఎజెండా, సీక్రెట్ ఎజెండా అని ఏదైతే మనం అంటామో ఆ సీక్రెట్ ఎజెండాను ముందుకు తీసుకొని వెళ్తున్నారనే ఒక దిగ్భ్రాంతి కలిగేటువంటి అంశాన్ని మనకి ఏటీఎస్ బయటపెట్టింది. మరి ఏటీఎస్ ఎక్కడెక్కడ ఆ స్థావరాలను గుర్తించింది అని మనం చూసినట్టయితే, ఎక్కడో రిమోట్ ప్లేస్లో కాదండి, అసలు కేరళలో ఉన్నటువంటి ఇప్పుడు ఇడుక్కి కానివ్వండి, అలాగే రకరకాలైనటువంటి మనం చూసినట్టయితే బియాండ్ కాలనీ, చాలా మనకు త్రిశూర్ తర్వాత చాలా రూరల్ ఏరియాస్ ఉన్నాయి. మరి అటువంటి బ్యాక్వర్డ్ ఏరియాస్లో అయితే పర్వాలేదు, బట్ రైట్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళ, తిరువనంతపురంలోనే కొన్ని నెట్వర్క్స్ను వాళ్ళు గుర్తుపట్టారు. అక్కడ కూడా కొంతమంది, ముఖ్యంగా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి మహిళలు అక్కడ ఉండటం, కొన్ని రకాలైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్స్ కూడా ఇల్లీగల్గా ఉన్నాయి. ఆ ఇల్లీగల్ ప్రొఫెషన్స్లో వాళ్ళు ఉంటూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అట్రాక్ట్ చేస్తూ, దాని ద్వారా వాళ్ళు ఏదైతే ఐడియాలజీ వాళ్ళు అనుకున్నారో, ముఖ్యంగా వీళ్ళందరినీ జేఎంబీ మెంబర్స్ అని అంటాం. జేఎంబీ అంటే జమాత్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అని. నిజంగా చెప్పాలి అంటే ఇదొక మత సంబంధమైన ఉగ్రవాద సంస్థ. మరి బ్యాండ్ ఒక సొసైటీ కాబట్టి దీంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎలా అంటే, మెయిన్ ఐడియాలజీ వాళ్ళకి ఏంటంటే అందరినీ కూడా వాళ్ళ మతపరమైనటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించాలి, అలాగే సొసైటీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయాలి, చిన్నం చేయాలి, వాటిని రకరకాలుగా ఆ సొసైటీలో అస్థిరత అనేటువంటి తీసుకొని రావాలి. మరి ఇటువంటి ఉద్దేశం ఆ వచ్చిన వాళ్ళల్లో ఉండొచ్చు, కానీ ఇక్కడున్న వాళ్ళు ఎలా ప్రభావితులు అవుతున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాలైనటువంటి విధానాలు, డ్యూబియస్ వేస్ అని మనం అంటాం, వాటిని ఉపయోగించడం, హనీ ట్రాపింగ్ కానివ్వండి, అలాగే మనం చూసినట్టయితే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్, అంటే కొంచెం మతపరంగా ప్రలోభ పెట్టడం, అలాగే కొంతమందిని డబ్బు పరంగా కూడా ప్రలోభ పెట్టడం. ఎందువల్ల అంటే ఇక్కడ ఎకనామిక్ స్టేటస్ ఎవరికైతే తక్కువగా ఉందో అటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి దాని ద్వారా వాళ్ళని తమ వైపు తిప్పుకోవడం. మరి ఎలా ఈ సంస్థలో ఉన్నటువంటి ఈ మెంబర్స్కు వీళ్ళకు ఫైనాన్షియల్ ఆర్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అని మనం చూసినట్టయితే, దే ఆర్ హ్యావింగ్ లింక్స్ విత్ సచ్ టెర్రర్, అంటే ముఖ్యంగా ఐసిస్ గ్రూప్ అని మనం అంటాం. ఐసిస్ అలాగే ఐఎస్ఐ ఏదైతే ఉందో, అలాగే ఉగ్ర సంస్థలకు ఫండింగ్ చేసేటువంటి నెట్వర్క్ ఏజెంట్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయండి ప్రపంచంలో. అవి గల్ఫ్లో ఉన్నాయి, మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి, అలా బంగ్లాదేశ్లో కూడా ఉంది. కాబట్టి మరి అట్లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో సంబంధం ఉండటం వల్ల
ఫండింగ్ తీసుకుంటున్నారు. మరి యాక్చువల్గా ఇప్పుడు ఆ ఫారిన్ ఫండ్స్ ఎలా ఇక్కడ ఇండియాకు చేరుతున్నాయి, వీళ్ళ ద్వారా ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి నెట్వర్క్స్ ఎలా ఆపరేట్ చేస్తున్నారు, నిజంగా ఇది చాలా పెద్ద అంశం. అసలు ఫారిన్ ఎలిమెంట్స్ ఏ విధంగా మన సొసైటీలోకి ఎంటర్ అవుతూ యథేచ్ఛగా ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాలు ఎప్పుడైతే ఏటీఎస్ చెప్పిందో భారతదేశం అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అప్పుడు ప్రతి రాష్ట్రం కూడా వాటి సంస్థల్ని నిఘా పెట్టడం, అలాగే వాటి యొక్క సెక్యూరిటీ ఏజెన్సీస్ని అలర్ట్ చేయడం చేసింది. మనకు భారతదేశంలో ఎన్ఐఏ ఉంది, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని. ఎన్ఐఏ ఏదైతే ఉందో అది నిజంగా సెంట్రలైజ్డ్ ఒక అతిపెద్ద నెట్వర్క్. అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి సంస్థల గురించి, విషయాల గురించి, వ్యక్తుల గురించి, వీటన్నిటి గురించి ముందుగానే పసిగట్టేటువంటి ఒక సిస్టమేటిక్ అండ్ అక్కడ సైంటిఫికలీ ట్రైన్డ్ పీపుల్ ఉంటారు. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించడం వల్ల దేశంలో నలుమూలల్లో జరిగేటువంటి ఇటువంటి ఉగ్ర కుట్రల్ని బహిర్గతం చేయటం ముఖ్య ఉద్దేశం. ఎందువల్ల అంటే దేశం యొక్క సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటువంటిది ఈ సైబర్ క్రైమ్స్ కానివ్వండి, అలాగే మతపరమైనటువంటి ఈ ఐడియాలజికల్ బేస్డ్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, స్కామ్స్ ఉన్నాయో వాటి వల్ల, అలాగే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మార్పు ఏంటంటే ఇంతవరకు మనకి ఏదైతే ఉగ్రవాదం అని పేరు వింటామో అంతవరకు ఓన్లీ మేల్ మెంబర్స్నే మనం చూసేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ఫీమేల్ మెంబర్స్ కూడా మేల్ మెంబర్స్ ఎంత యాక్టివ్గా ఉన్నారో అంత యాక్టివ్గా ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో వాళ్ళు కూడా వాళ్ళ పాత్రను పోషించడం, అలాగే వాళ్ళు కూడా డేంజరస్ ఎలిమెంట్స్గా మారి భారతదేశం యొక్క అస్థిరతను అలాగే సుస్థిరతను ధ్వంసం చేయాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంగా వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఇది దేశం యొక్క అవిచ్ఛిన్నమైనటువంటి సార్వభౌమత్వానికి చాలా ముప్పు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ఐఏ కూడా ఇటువంటి ఎవరైతే సంస్థలు ఉన్నారో, వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నాం కేరళ గురించి. కేరళలో తిరువనంతపురం మాత్రమే కాదండి, కన్నూరులో కూడా ఇటువంటి బంగ్లాదేశీ విమెన్ ఉన్నారు. అలాగే విత్ ఇల్లీగల్ పాస్పోర్ట్స్, అంటే దే ఆర్ హ్యావింగ్ ఫేక్ పాస్పోర్ట్స్, ఫ్యాబ్రికేటెడ్ పాస్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకున్నారో, అలాగే దే ఆర్ హ్యావింగ్ ఈవెన్ ఆధార్ కార్డ్. అంటే మనం అర్థం చేసుకోవచ్చు మన వ్యవస్థలోకి వాళ్ళు ఎంత దూరం చొచ్చుకుపోయారో అని. దే ఆర్ హ్యావింగ్ ఏ వ్యాలిడ్ ఆధార్ కార్డ్ ఆల్సో. మరి అలా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విమెన్ వాళ్ళు ఒక ర్యాకెట్ లాగా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఏటీఎస్ అనేటువంటిది మూలాల్లోకి వెళ్ళింది. అలాగే వీళ్ళు ఇక్కడ ప్రభావితం చేసిన వ్యక్తులు వాళ్ళ ద్వారా దేశంలో వాళ్ళు ఇంకా ఏ ప్రాంతాలకు వెళ్తారని కూడా కనుక్కునే ప్రయత్నం చేసింది. ఎందువల్ల అంటే తిరువనంతపురం, కన్నూర్, అలాగే కాయకోటం, కళంకడి ఇవన్నీ కూడా కేరళలో ఉన్నటువంటి ప్రముఖమైన సెంటర్స్, వీళ్ళ యొక్క ఆపరేటింగ్ స్టేషన్స్గా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనం చూసినట్టయితే బెంగాల్లో కూడా పెద్ద మొత్తాన ఈ విధంగా బంగ్లాదేశీ విమెన్ అక్కడికి ఇన్ఫిల్ట్రేట్ కావడం, అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ వాలంటరీగా కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఫోర్స్ఫుల్గా ఒక సంస్థ నెట్టడం చేత మన దేశంలోకి వచ్చి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి మనకు బంగ్లాదేశ్ నుంచి అసలు బెంగాల్ అంటేనే ఒక యునైటెడ్ ప్లేస్ కాబట్టి బార్డర్ అనేది చాలా వీక్గా ఉంటుంది, ఫ్రయల్గా ఉంటుంది, క్రాసింగ్ ఓవర్ చాలా ఈజీ అక్కడ. అందువల్ల చాలామంది ఇన్ఫిల్ట్రేటర్స్ ఫస్ట్ బెంగాల్కి వచ్చి అక్కడి నుంచి ఈస్ట్ కోస్ట్ ఏదైతే మనకు బే ఆఫ్ బెంగాల్ అని మనం అంటామో దాని ద్వారా వచ్చేటువంటి రాష్ట్రాలు మనం చూసినట్టయితే ఒకటి బెంగాల్, ఒడిషా, తమిళనాడు అండ్ కేరళ. ఇలా మనం చూసినట్టయితే వాళ్ళ యొక్క మూమెంట్స్ అంతా కూడా ఈ విధంగా ఉంటాయి. అలాగే మనం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైన అంశాన్ని ఒకటి గమనించాలి. ఏ రాష్ట్రంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రెజెన్స్ తక్కువగా ఉంటుందో, ఏ రాష్ట్రంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిఘా తక్కువగా ఉంటుందో, ఏ రాష్ట్రాల్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్ అనేటువంటిది నామమాత్రంగా పనిచేస్తూ ఉంటుందో అక్కడి యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అలా మనం చూసినట్టయితే కేరళలో చూస్తే బీజేపీకి అక్కడ ఎప్పుడు కూడా అనుకూల పవనాలు ఇంతవరకు లేవు. ప్రస్తుతం బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అక్కడ ఎప్పుడు కూడా లెఫ్ట్ ఫ్రంట్, అలాగే యూడిఎఫ్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఈ ఈ ఫ్రంట్ గవర్నమెంట్స్ అంటే దే ఆర్ ఆల్ కమ్యూనిస్ట్ పీపుల్. వాళ్ళ యొక్క ప్రభావితమైన ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ విధమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అలాగే మనం చూసినట్టయితే బెంగాల్ కూడా అలాగే, అక్కడ కూడా బీజేపీకి ఇంతవరకు స్ట్రాంగ్ హోల్డ్ లేదు. ఈసారి ప్రయత్నం చేస్తుంది కానీ ఇంతవరకు ఈ యొక్క పర్టికులర్ పార్టీస్ ఎలా వచ్చాయి అంటే అక్కడ కూడా నిఘా వర్గాల యొక్క ప్రభావం తక్కువగా ఉంది.
ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిఘా చాలా తక్కువగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా మనం అందరూ గమనించవలసినటువంటి అంశం ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఖచ్చితంగా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ కూడా వీళ్ళ యొక్క నెట్వర్క్స్ ఉన్నాయి. వీటిని ముఖ్యంగా మనం ఈ నెట్వర్క్స్ను డిఫ్యూజ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను వెంటనే రీపాట్రియేట్ చేయాలంటే వాళ్ళ యొక్క దేశానికి పంపించాలి. తగిన శిక్ష వాళ్ళకు వేసిన తర్వాత, ఎందువల్ల అంటే ఇట్ షుడ్ నెవర్ గెట్ రిపీటెడ్. భారతదేశంలోకి చొరబాటుదారుడిగా రావటం, నకిలీ పాస్పోర్ట్స్ కలిగి ఉండటం, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత సమాజంలో మెల్లగా వాళ్ళు చాప కింద నీరులాగా వచ్చి చేరుకోవటం, ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా ఒక రకంగా ప్రభావితం చేసి మతపరమైనటువంటి విభేదాలు కలిగించడం, అలాగే ఉగ్రవాద చర్యల వైపు చాలామంది యువతను కూడా అట్రాక్ట్ చేయటం. మరి ఇదంతా కూడా మన దేశానికి చాలా విచ్ఛిన్నకరమైనటువంటి ఒక మార్పు. కాబట్టి ఖచ్చితంగా మనకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫ్ కేరళ ఎవరైతే ఈ నిజాల్ని బయటపెట్టారో వాళ్ళని ముందుగా మనం అందరూ కూడా అభినందించాలి. అలాగే డిఫరెంట్ స్టేట్స్లో, అంటే మనకున్నటువంటి భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో, యూనియన్ టెరిటరీస్లో ముఖ్యంగా ఈ నెట్వర్క్స్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నాయి, అసలు వీటి ప్రెజెన్స్ ఏంటి, అలాగే వీటికి ఉగ్ర సంస్థలైనటువంటి ఇప్పుడు మనం బ్యాండ్ సొసైటీస్ ఉన్నాయి, వాటితో ఉన్నటువంటి ఆ ర్యాపో ఏంటి, ఇది కూడా మనం కనుక్కోవాలి. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, మన దాయాదేశమైనటువంటి పాకిస్తాన్లో మోర్ దెన్ 100 ఇటువంటి సెంటర్స్ ఉన్నాయి. అలాగే ఇటువంటి ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటువంటి జైషే మహమ్మద్ కానివ్వండి, చాలా సంస్థలు, జేఈఎం, చాలా అలాంటి వందల సంస్థలు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్లో చాలా మటుకు మన ఫోకస్ ఏంటి అంటే సర్జికల్ స్ట్రైక్. అది దానివల్ల ఫోకస్ ఇటువంటి ఉగ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయగలిగాం, విజయవంతంగా దాన్ని చేశాం. కానీ సంస్థలు వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేశాం, కానీ అక్కడ ఉన్నటువంటి ఐడియాలజీ మాత్రం నిరంతరం మళ్ళీ మన దేశం వైపు వచ్చి మన దేశాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలండి. కేవలం పోలీసులో, నిఘా వర్గమో, లేదా ప్రభుత్వమో, లేకుంటే పార్టీలో వీళ్ళకి సంబంధించింది ఇటువంటి అంశాలు మనకు సివిలియన్స్గా మనకు బాధ్యత లేదు అని ఎవరు కూడా అనుకోరాదు. ఖచ్చితంగా ఈ ప్రజెంటేషన్ వల్ల ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ కావాలి. ఎక్కడైనా మీరు ఏదైనా ఒక సస్పీషియన్ ఎక్కడైనా మీరు చూశారనుకోండి, సస్పెక్టెడ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎక్కడైనా మీకు అనిపిస్తే వెంటనే దాన్ని త్రూ రైట్ ఛానల్ మీరు పోలీసులకు కానీ, లేదా ఆర్మీకి కానీ, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ తెలియజేసి దాన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అందరి నోటీస్కు తీసుకొని రావాలి. అలా చేయటం వల్ల హామ్ అనేటువంటిది మనం తగ్గించుకోవచ్చు. అలాగే దేశాన్ని కూడా యునైటెడ్గా ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఉగ్రవాదం మహిళా రూపంలో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరూ అలర్ట్నెస్ పెంచుకోవాలి. ఇక్కడ బంగ్లాదేశ్ విమెన్ ఎలా అయితే ఇన్ఫిల్ట్రేట్ అయ్యారో, అలాగే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీలో అనేక రూపాల్లో వీళ్ళందరూ కూడా స్ప్రెడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో అందరము అలర్ట్గా ఉండవలసిన టైం ఇది. కాబట్టి ఆల్ ఆఫ్ యూ, వీ షుడ్ ట్రై టు స్టే అలర్ట్ and try to save our country. Thank you.